నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. సో సీతారామంకి బలగంకి అవార్డ్స్ వచ్చాయి, అవార్డులో పంట పండింది అంటూ వార్తలు వస్తున్నాయి. ఏంటది? 13th దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ నిన్న ప్రధానోత్సవంలో ఉత్తమ చిత్రంలాగా మనకి సీతారామంకి వచ్చింది. సీతారామం సినిమా నిజంగా చాలా బాగుంటుంది. దాన్ని మంచి సినిమా అబ్బా. బార్డర్ నేపథ్యంలో ఒక మంచి లవ్ స్టోరీ అల్లుకున్నారు. దాంతో వచ్చిన మృణాల్ ఠాకూర్ ఇప్పటివరకు అందరికీ ఒక సీతలాగా. నిన్న మృణాల్ ఠాకూర్ ఏదో ఫోటోషూట్ చేస్తే కూడా జనాలకు నచ్చలే. ఎంత దారుణం చూడ. అంటే వాళ్ళు సీతమ్మ తల్లిలా ఊహించుకున్నారు. ఈవెన్ మన ఆదిపురుషులో కృతిసన్ ఎట్లున్నా వీళ్ళకి పర్వాలేదు, కానీ సీతారామంలో సీత మాత్రం వాళ్ళకి బాగుండాలి, అంతే సీతలాగే ఉండాలి. అలా అందులో పాప మా పిల్ల అట్లాగే ఉంది కదా, ఇంటికి ఇక్కడ బొట్టు పెట్టుకొని ఒక రకంగా నీట్గా చేసింది. సరే, ఏదేమైనా దుల్కర్ సల్మాన్ మంచి స్టోరీ అండ్ దాంతో వీళ్ళకి మంచి లాభాలు వచ్చాయి. అశ్విని దత్, స్వప్న సినిమా వాళ్ళకి. సో ఓవరాల్గా ఒక ఫీల్ గుడ్ మూవీ. అండ్ ఎవరు ఊహించలా ఇట్లా ఆ యాంగిల్ నుంచి కూడా ఇట్లా సినిమా లవ్ స్టోరీ నడపొచ్చు అని. ఫస్ట్ మనకి మ్యాజిక్ కంచెలో చూసాం, వర్కౌట్ అయింది కదా. అట్లా నేపథ్యంలో అంటే అప్పుడెప్పుడో ముంబై వచ్చింది గొడవల వల్ల అన్నట్టుగా, మరి సోల్జర్స్ ఇవన్నీ లేకుండా. సో అట్లా ఒక డిఫరెంట్ యాంగిల్తో లవ్ స్టోరీ చెప్పడం అనేది నిజంగా చాలా గ్రేట్. ఎట్లా అంటే ఇవి ఏ కేటగిరీకి వెళ్తాయంటే ఒక మంచి నేపథ్యం చెప్తా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టైటానిక్ అనుకో. ఇప్పుడు ఒక మునిగిపోయే ఓడ కథలో అంత అందమైన ప్రేమ కథ. అవతార్ చూడు, ఒక సంబంధం లేని గ్రహ తర్వాతలో ఒక అందమైన ప్రేమ కథ. సో ఇట్లా డిఫరెంట్ యాంగిల్స్లో అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటారు. కొన్ని విజువల్ వండర్స్ ఉంటాయి, కొన్ని ఇట్లాంటి కథలు ఫీల్ గుడ్ సినిమాలు వస్తాయి. అట్లా డిఫరెంట్ యాంగిల్స్లో ఇట్లాంటి కథ రాసుకోవడం అనేది నిజంగా చాలా గ్రేట్. అట్లా సీతారామం వచ్చింది. దీని మీద కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. సోల్జర్స్ని దేశద్రోహుల్లా చూపించారు ఇట్లాంటివన్నీ. అంటే కథ పరంగా కొన్ని తప్పదబ్బా, కొంచెం లిబర్టీ తీసుకున్నారు అనుకున్నా సరే కొన్ని చోట్ల అట్లా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనకు తెలియనప్పుడు. ఏదో ఒక కథని కథలా చూడండి, అంతే. మరీ అట్లా అవసరం లేదు. బట్ చరిత్ర వరకు చాలా వరకు మనం చూసాం అనుకోండి, ఎక్కడో చిన్నవి జరుగుతుంది. అంతెందుకు, ఇప్పుడు కాంతారాకి మూఢనమ్మకాలు అన్నారు, అది ఐక్యరాజ్య సమితిలో ప్రదర్శించబడింది. సో అట్లా కొన్ని సినిమాలు కొన్నిసార్లు అట్లా వివాదాలు అయినప్పటికీ కూడా పర్వాలేదు, ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. బట్ ఇట్లాంటి జాతీయ పురస్కారాలు వచ్చినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో సీతారామం విషయంలో అయితే నేను నిజంగా వాళ్ళకి దక్కాల్సిన పురస్కారమే అనుకుంటా. సీతారామం తెలుసా దేంతో వచ్చింది? మర్చిపోయావా నువ్వు? బింబిసారాతో వచ్చింది. సేమ్ ఒకే రోజు విడుదల అయ్యేవి. నాకు అంత గుర్తులేదు కానీ రెండు, ఇటు ఇది హిట్ అటు అది హిట్. మంచి ఆ వీక్ అప్పటి నుంచే సినిమాలకి థియేటర్లకు వెళ్ళడం స్టార్ట్ చేశారు జనాలు. ఆ బింబిసారా సీతారామంతో స్టార్ట్ అయ్యి కార్తికేయతో కంటిన్యూ అయ్యి ఈ రోజు ఇక్కడ దాకా వచ్చింది. సో అట్లా బాగా ఆడింది. అండ్ అందరికీ కూడా దుల్కర్ సల్మాన్లో ఈ యాంగిల్ నచ్చింది. అంటే వాళ్ళు ఇంకో హీరోని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి పక్క రాష్ట్రం హీరోని, అప్పుడే ఆ అబ్బాయి అక్కడ చుప్ అని హిందీ సినిమా కూడా తీశాడు. సో ఇట్లా అన్ని లాంగ్వేజ్లో ఆయన మంచిగా వర్కౌట్ చేస్తున్నాడు, మార్కెట్ పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాడు. రష్మిక క్యారెక్టర్ కూడా డిఫరెంట్, అసలు ఊహించాలి. అప్పుడు అంత పుష్పతో అంత ఫేమ్లో ఉన్న అమ్మాయిని ఈ సినిమాలు ఇలా క్యారెక్టర్లో చూస్తారని ఎవరు అనుకోలేదండి. ఒక ముస్లిం అమ్మాయిగా యాక్ట్ అయిపోయింది, మోసం చేసే యువతిలాగా ఒక డిఫరెంట్ యాంగిల్ చాలా బాగా వచ్చింది. సో ఆ రకంగా సీతారామకు మాత్రం ఇది దక్కిన గౌరవం వాళ్ళ యూనిట్ అందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన అంశం అనే చెప్పుకోవాలి. అండ్ ఆఫ్టర్ శక్తి తర్వాత మంచి హిట్ లేదని బాధపడే అశ్విని దత్కి మహానటి కొంచెం ఊరటిచ్చినప్పటికీ కూడా స్వప్న సినిమా వాళ్ళ నుంచి దీనివల్ల కాస్త నిలదొక్కున్నారు. వాళ్ళు లేచి నిలబడమే కాదు, ఒకప్పుడు వైజయంతి మూవీస్కి ఎన్ని అవార్డులు చూసారు వాళ్ళు. చాలా కాలం తర్వాత ఇది వచ్చేసరికి చాలా హ్యాపీ. వైజయంతి మూవీస్ అంటే ఒక టైంలో ఒక బ్రాండ్ అది. సో ఇంతవరకు అయితే హ్యాపీ. నెక్స్ట్ ఇంకో అడిషనల్ సర్ప్రైజ్ ఏంటంటే బలగం సినిమాకి కూడా అవార్డు వచ్చింది, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. దానికి ఎన్ని రాలేదని చెప్పుకుంటే ఇప్పటికి 40-50 అవార్డులు వచ్చాయి, వాళ్ళ బుట్టలో ఉన్నాయి అన్నీ. జనరల్గా ఒక డైరెక్టర్ కానీ ఒక సినిమా వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక సీనియర్ డైరెక్టర్ లైక్ ముత్యాల సుబ్బయ్యో లేకపోతే కోడి రామకృష్ణ అట్లాంటి వాళ్ళ ఇంటికి వెళ్తే నిండా అవార్డులు ఉంటాయి. అలాంటిది అసలు డైరెక్టర్ అవుతానా లేదా అనుకోకుండా డైరెక్టర్ అయినటువంటి వేణు
గ్యాలరీలో అన్ని ఒక్క సినిమా కోసం మొత్తం అంటే ఉన్న అవార్డులన్నీ తెచ్చుకుంటున్నాడు. అవార్డులు అంటే అసలు ఎంత గ్రేట్ చెప్పు. సో ఆ రకంగా అన్నీ ఉన్నాయి, మంచి లాస్ ఏంజల్స్ అవార్డు దగ్గర నుంచి. అండ్ ఇంకా బలగంకి ఇంకొక అడిషనల్ గుర్తింపు ఏంటంటే, నిన్న కానిస్టేబుల్ పరీక్షలు జరిగితే దాంట్లో బలగం సినిమా క్వశ్చన్ ఉంది. ఓనిక్యో ఫిలిం పలానా ఫిలిం ఫెస్టివల్లో బలగంకి ఏ కేటగిరీలో అవార్డు ఇచ్చారు, సినిమాటోగ్రఫర్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పేసి వాళ్ళు టిక్కులు పెట్టుకోవాలి దాన్ని. అంటే చూడు ఎంత గౌరవం అది. అంటే సివిల్ పరీక్షలలో కూడా ప్రశ్నగా బలగం సినిమా వెళ్ళిందంటే అది ఒక అడిషనల్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. పైగా అందరు కూడా కుటుంబాలని, ఈ సినిమా మీద విమర్శలు ఏం లేవు, ఒకటి రెండు ఏమొచ్చాయి, కథ నాదని ఒకడు వచ్చాడు, నా ఇల్లు వాడుకొని నాకు రెంట్ లేదని ఇంకొకడు వచ్చాడు, ఇట్లా ఇవన్నీ కామన్. అదేదో మూఢనమ్మకం అని ఇంకొకటి వచ్చాడు. బట్ ఇవన్నీ చెరిపేస్తే అవార్డుల మీద అవార్డుల పంటలు వచ్చి అరుదైన మంచి గుర్తింపుని సాధించింది ఈ సినిమా. ఇది మాత్రం చాలా హ్యాపీ అని చెప్పుకోవాలి. అండ్ ఈ సినిమా వల్ల ఉన్న పాజిటివ్నెస్ ఏంటంటే, ఈ నెగిటివ్స్ మర్చిపోయి చాలామంది మేము 20 ఏళ్ళుగా విడిపోయిన వాళ్ళం ఈ సినిమా చూసి కలిసాము అని అందరూ చేసి మళ్ళీ వెక్కి 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 ఏడ్చుకుంటూ చూడడం, అయ్యో ఏదో అనిపించింది. సర్లే, ఎప్పటి నుంచో అన్నదమ్ములు మాట్లాడుకోలేని వాళ్ళు, అన్న చెల్లెళ్ళు విడిపోయిన వాళ్ళు, బావలే దగ్గరుండి వెళ్ళు మీ ఇంటికి అని చెప్పి పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎప్పుడో చాలా రోజులకి అనుకుంటా పుట్టింటికి రా చెల్లి సినిమా చూసి, అంటే ఈ మధ్యకాలంలో 90s, ఈ మధ్యకాలంలో వచ్చిన 2000 ఇయర్లో వచ్చిన ఏడుపు పెడబొబ్బాల సినిమాల గురించి చూసుకుంటే, ఆ ఆహ్వానము అవన్నీ ఆ సీజన్ అయిపోయిన తర్వాత, ఆ పండగ ఆహ్వానం సీజన్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు ఇటీవల కాలంలో ఆ పుట్టింటికి రా చెల్లి లాస్ట్ ఏడుపులు పెడబొబ్బల సినిమా. పుట్టింటికి రా చెల్లి చూసి ఏడ్చారు. తర్వాత మీరా జాస్మిన్ కూడా అన్నయ్య అన్నయ్య అని ఇంకో సినిమా దాంట్లో ఏడిచారు. ఇంకా ఏడుపుల అంటే ఇంకా దేంట్లో లేవు అసలు. అంటే సెంటిమెంటల్ గా చెప్తే ఈ సినిమాలు ఈ కోవకు చెందినవి. ఇప్పుడు ఫీల్ గుడ్ మూవీస్ లో లవర్స్ విడిపోయిన వాళ్ళిద్దరి మధ్య ఏదైనా జరిగిన అప్పుడెప్పుడు పవిత్ర బంధం చూసి ఏడవల, రమ్యకి మన సౌందర్యం చూసి ఎగబడి. సో అలా మళ్ళీ ఏడ్చినటువంటి దాఖలాల సినిమాలు ఈ మధ్యకాలంలో ఎక్కడా కనబడలా. అట్లా చూసుకుంటే చాలా మంచిగా అనిపించింది. అండ్ మాట్లాడుకుంటున్నారు 10 మంది, అరే భలే ఉంది దీని గురించి అని చెప్పేసి. మేము కలిసాము. అండ్ ఆ నలుగురు చూసి కొంతమంది ఏడ్చారు. ఇప్పటికే ఏడుపు వస్తుందమ్మా. అండ్ తర్వాత రంగస్థలంలో ఓరయ్యో నాయ పాట అప్పుడు ఏడ్చారు. తర్వాత ఇంతే, ఇంకా అన్నీ గుర్తు చేసి ఇప్పుడు ఏడిపించారు అంటే లేదు, ఏడుపుల సినిమాలు లేవు కదా. అంటే నిజంగా హీరోయిన్లు ఏడుస్తుంటే చూసి బాధపడ్డారే తప్ప వీళ్ళు కూడా వాళ్ళని ఫీల్ అయ్యి బొలబొల ఏడ్చే సినిమాలు లేవు కదా, తగ్గిపోయాయి. సో ఆ రకంగా ఈ సినిమా చాలా రోజుల తర్వాత బాగా ఏడిపించింది. అండ్ దీనికి కూడా అరుదైన గౌరవమే దక్కాలి. ఇంకా చెప్పాలంటే ఇటీవలి కాలంలో గత 5-10 ఏళ్లలో బాగా ఏడిపించిన సినిమాకి కూడా ఇంకో అవార్డు ఇచ్చినా తక్కువ లేదు బలగా. నిజమే, అదొక అడిషనల్ అవార్డు కూడా ఇవ్వచ్చు కదా. అవును, అంటే అప్పుడే నవ్వించేది, అప్పుడే ఏడిపించేది, అంటే కళ్ళలో నీళ్ళు వచ్చేది. అంటే రెండు అన్అఫీషియల్ గా ఎవరు ఇట్లాంటి అవార్డులు, కానీ ఇస్తే బాగా ఏడిపించిన సినిమా ఒకటి, అండ్ నెక్స్ట్ చాలా మందిని కలిపిన సినిమా ఒకటి. ఈ 2 అవార్డులు అడిషనల్ గా కూడా ఇవ్వచ్చు. వీళ్ళకి ఎన్ని అవార్డులు వచ్చినా +2 ఈ అవార్డులు కూడా ఉండాలని కోరుకుంటున్నా. ఓవరాల్ గా దాదాసాహెబ్ ఫాల్కేకి వచ్చినందుకు సీతారామం వాళ్ళకి, ఇటు బలగం వాళ్ళకి మనం కూడా అభినందనలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.